హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఎలా కొలిస్తే లక్ష్మీ కటాక్షం వరిస్తుందో ఈ చిన్న కథ విని తెలుసుకోండి. వైకుంఠంలో ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడుతున్నాడు. ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తున్నారు అని అన్నారు. పతిదేవుని మాటలు విన్న లక్ష్మీదేవి వెంటనే అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే, మీ మీద భక్తి పెరిగింది అంటుంది. శ్రీహరి కూడా ఏమాత్రం తగ్గకుండా అలా అయితే జనులంతా లక్ష్మి లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అని అంటాడు. అలా అయితే భక్తులకు పరీక్ష పెడదామంటుంది లక్ష్మీదేవి. సరే అని వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణుడు రూపం ధరించి ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాధికారి ఇంటి తలుపు కొడతాడు. ఆ గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు. నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరు వాడిని, నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు, మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లోనే ఉండండి అని అంటాడు. గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు, మూడో రోజు ఆ సంఖ్య మరింత పెరిగి కూర్చోవడానికి కూడా స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజలు అనన్య భక్తి చూసి నారాయణుడు అమితంగా సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీతో, దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్ళివ్వవా బిడ్డా అని అడుగుతుంది. అమ్మ, సమయం సాయంత్రం 5 అయింది, నేను హరికథ వినేందుకు వెళ్తున్నానంటుంది ఆమె. నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది అని అంటుంది. నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని వృద్ధురాలు రూపంలో ఉన్న లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారు చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంలా అవుతుంది అన్న ఆశతో. లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది అని అక్కడి నుంచి వెళ్తుంది. ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆడవారందరికీ చెప్తుంది. అది వింటూనే హరికథ వింటూనే స్త్రీలందరూ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతారు ఒక్కొక్కరిగా. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చిందంట. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువుతో అయినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అని, అందువలన భక్తుల సంఖ్య తగ్గింది అని అంటాడు. లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుంచి మెల్లగా జారుకొని వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తూ ఉంటాను, అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీమాత, మీ ఇంటికి నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతడు వెళ్ళిపోగానే నేను వస్తాను అంది. ఓ సంతేనా తల్లి, నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుంచే తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, మీరు పెట్టే బేడ సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి, ఇప్పటి నుంచి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. అప్పుడు లక్ష్మీపతి అంటాడు, హరికథ ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి కదా, ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, మీ మాట నేను వినను, నేను మరొక అతిథికి వసతి కల్పించాలంటాడు ఆ గ్రామాధికారి. ఇంతలో లక్ష్మీమాత వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. ప్రభు, నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా, నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అంటుంది నవ్వుతూ. భగవంతుడు కూడా చిద్విలాసంతో, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి, నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు లక్ష్మి ఉంటావు అని చెప్తాడు. ఆ తర్వాత నారాయణుడు ఆ ప్రదేశానికి వీడుకోలు చెప్పి వైకుంఠానికి బయలుదేరతాడు. బ్రాహ్మణుడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. వారందరి సమక్షంలో లక్ష్మీదేవి, ఇక నేను కూడా వెళ్తున్నాను అంటుంది. అది విన్న గ్రామస్తులందరూ, అమ్మ, మీరు మా ప్రతి ఒక్కరి ఇంటికి రావాలని కోరుకుంటున్నాము, కానీ ఇదేమిటి మీరు వెళ్ళిపోతానంటున్నారు, మేమేమైనా తప్పు చేశామా అని అడుగుతారు. నారాయణుడు ఎక్కడుంటే అక్కడనే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. దేవుని నామస్మరణ ఉన్న చోట అక్కడ లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెత్తే వారికి లక్ష్మి నిలవదు, లక్ష్మీపతి కూడా దొరకడు. ఈ కథ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.